తాన మారడానికి అమ్మోడే మాయమ్మ మాయమ్మ చింతల పోలమ్మ మాయమ్మ చింతల పోలమ్మ మాయమ్మ చింతల పోలమ్మ. ఆ విధంగా అమ్మవారు స్నానానికి వస్తుండగా ఒకరోజు అర్ధరాత్రి కోలగూడలో ఎలక చొరబడటంతో బెదిరి కోడి కూయడం వల్ల కోడికొక సమయం అయిందని భావించినటువంటి జాలారి తన వాడి భుజంపై వేసుకొని సముద్రం ఒడ్డుకు వచ్చాడు. ఎదురుగా వస్తున్నటువంటి అమ్మవారిని చూసిన జాలారి ఎవరి అందగత్తే ఇంత అందం జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఈ పిల్లను పొందకపోతే జీవితమే వ్యర్థమని భావించి జాలారి అమ్మవారికి ఎదురుగా వెళ్ళి కన్నవాడు మాటలు వల్ల అత్తవాడు వడపాడా వడపాడులు ఎప్పుడైనా చూడలేదే. నాకెప్పుడే నువ్వు చూసావా? చూసానరా జాలారి? చూసావా? ఎక్కడ చూసావే? ఒరే జాలారి, మొన్న అమ్మవారి గుడికి వచ్చావు కదరా, వచ్చి అమ్మవారి ఒక్కకుండా నవ్వుతూ చూస్తున్నావు కదా, అప్పుడు చూశారు. అమ్మో, ఇది సాధారణ రోజు కాదు. సరే, నీ అన్నదమ్ములు కానీ అక్కచెల్లెలు కానీ ఎవరైనా ఉన్నారా? ఉంటే ఏ ఊరు ఉన్నారు? ఉన్నారా జాలారి? మేము 7 అక్క చెల్లెళ్ళం. పెద్దమ్మ పల్లె సారథి జాలారి, దాని పేరు కాళికమ్మ జాలారి, దాని పేరు కాళికమ్మ. సింగన్న సీనకొండ జాలారి, దాని పేరు సోమలమ్మ జాలారి, దాని పేరు సోమలమ్మ. మధ్యన వందరిలో జాలారి, మందసలందరిలో జాలారి, దాని పేరు అన్నపూర్ణమ్మ. రథము కామములో జాలారి, కొలువై ఉన్నదిలో జాలారి, దాని పేరు పాలకొలమ్మ. పెదనాపురములో జాలారి, కొలువై ఉన్నదిలో జాలారి, దాని పేరు నెల్లికొలమ్మ. ఒరే జాలారి, అందరికంటే చిన్నదాయి మహా అందగత్తే. సువర్ణపురములో జాలారి, కొలువై ఉన్నదిలో జాలారి, దాని పేరు సోమలమ్మ. ఏంటే పిల్ల, అందరూ అమ్మవారి పేరు చెప్పేస్తున్నావు. నువ్వు పెద్ద అమ్మవారిలాగా. అవునరా జాలారి, నేను పెద్దమ్మవాడే, నీకు అమ్మలాంటి దాని. నేను స్నానానికి వెళ్ళాలి, నీవు వేటకు వెళ్ళరా, నీకు కావలసినవి చేపలు దొరుకుతాయి. ఒరే పిల్ల, నువ్వు అందమైన దానివి, నేను బలమైన వాడిని. మన ఇద్దరము కలిస్తే నీ మనసు నా మనసుతో నివరి రామ, రెండొక్కటైతేనే, నవరి రామ, రెండొక్కటైతేనే. నీ తనువు నా తనువు నివరి రామ, రెండు కలిస్తేనే, నవరి రామ, రెండు కలిస్తేనే. లాగానికి అంతటకు నివరి రామ, కనువిందు కాదేటి, నవరి రామ, కనువిందు కాదేటి. ఒరే జాలారి, అమ్మతో అలా మాట్లాడటం తప్పు కదా. ఒరే పిల్ల, ఈ గిట్టుగాడి కంటిలో పడ్డ పాప, వల్లో పడ్డ చేప కిలకిల కిలకిల కొట్టుకోవడమే కానీ తప్పించుకోవడం సాధ్యం కాదు.